మనకి దగ్గరగా కనిపించే లెక్క ఏదైనా ఉందా? అదే ఒక అతి పెద్ద గుదిబండ. ఇప్పుడు గుదిబండ కూడా కాదు అసలు. నేలలో మనం శిల వేసుకుని పాతుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. అవును. దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలని అతను 1,30,000 అంటున్నాడు. అదే పోనీ ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇప్పుడు పథకాలు ఏం కొనసాగిస్తాను కాదు కదా. ఇప్పుడు 70,000 కోట్లు అండి, ఇది తీసేసేయండి. 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది సంక్షేమానికి ఖర్చు పెట్టి మన బడ్జెట్ ఎంత? 2,25,000 కోట్లు మొన్న ఇచ్చింది లాస్ట్ బడ్జెట్. 2,25,000 కోట్లు. ఇప్పుడు దీనికే 1,50,000 కోట్లు అయితే జీతాలకి మళ్ళీ పెంచుతాం, ఈఆర్సీ ప్లస్ మధ్యంతర భృతి ఇస్తాం అన్నారు. ఇప్పుడు అది 90,000 కోట్లు ఉంది. ఇప్పుడు అవి ఎంతకి వెళ్తుంది? 1వ తారీఖు జీతాలు ఇస్తాం. 1వ తారీఖు జీతం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ముందు నేను అధికారంలోకి వచ్చాక ఎవడైందో అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు దబాయించవచ్చు, దూషించవచ్చు, లేకపోతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫస్ట్ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తారు ఒక 3 నెలల పాటు. మొత్తం రోజు పవన్ కళ్యాణ్ ఓ పక్కన ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు ఓ పక్కన ప్రెస్ మీట్ పెట్టి, అవసరమైతే కమ్యూనిస్టులను ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు రాష్ట్రాన్ని, దాన్ని బాగు చేస్తున్నాం, ఇంకా అందుకని ఇంకొంచెం టైం పడుతుంది అని. ఒక 6 నెలల తర్వాతన ఇక జనాలు అలవాటు పడతారు, వీళ్ళు ఎవరో సావరెట్ట చెప్తున్నారు. అట్లా 4 ఏళ్ళు అయిపోయాక జగన్ అనేవాడు మళ్ళీ వస్తే మీ భూములు లాక్కుంటాడు.